బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉండిపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 10 మందిని కాపాడినట్లుగా సమాచారం. సుమారు 12 నుంచి 15 మంది దాకా ఇంకా శిథిలాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారు? ఇప్పటి వరకు 10 మందిని కాపాడినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, ఢిల్లీలోని బురారిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. అంటే ఇటీవల నిర్మించిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తుంది. దాంట్లో ఇంకా 20 మంది, మొత్తం 20 నుంచి 25 మంది వరకు కార్మికులు పని చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాంట్లో దాదాపు 10 నుంచి 12 మందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మరికొంతమంది ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది, ఉన్నట్లుండి ఈ భవనం నిర్మాణంలో ఉంది, అది కుప్పకూలిపోయిందంటూ కూడా కార్మికుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముందుగా 6 కార్మికులను బురారిలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాని తర్వాత మరికొంతమందిని కూడా తీసుకువెళ్లి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా 20 నుంచి 25 మంది అయితే ఈ భవనంలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తం 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ అనేది నిర్మించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, DDMA, NDRF సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మొత్తం రెస్క్యూ చేస్తున్నారు. ఆ శిథిలాల కింద వారు సజీవంగా ఉన్నారా, ఏం జరిగింది అనేది కూడా ప్రధానంగా వారు రెస్క్యూ ప్రయత్నాలైతే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎంపీ మనోజ్ తివారీ కూడా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు భయపడవద్దు, మేము ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటామంటూ చెప్తూ ఉన్నారు. ఎవరైతే గాయపడ్డారో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాము. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కూడా తీసి సురక్షితంగా మీకు అప్పచెప్తామంటూ కూడా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం అది చేస్తున్నారు. కానీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. శివ, అసలు భవనం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏమని తెలుస్తుంది? టోటలీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడానికి దాదాపు ఇంకా 4-5 గంటల సమయం పడుతుందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే అది నిర్మాణం జరిగింది, ఇది దాదాపు నిర్మాణం పూర్తి కావస్తుంది. ఇంకా ఎన్నరగా ఉన్న చిన్న చిన్న వర్కులు చేస్తున్న సందర్భంలోనే ఇది ఉన్నట్లుండి ఒకసారిగా కుప్పకూలింది అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ అధికారికంగా ఎందుకు కుప్పకూలింది అనేది కూడా ఇంకా అక్కడికి చేరుకున్న స్థానికులు కానీ, NDRF సిబ్బంది కానీ చెప్పాల్సి ఉంది. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా అందరూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, NDRF సిబ్బందికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అవి 4 అంతస్తుల భవనం కావడం, ఆ శిథిలాలను కూడా పెద్దగా ఉన్న నేపథ్యంలోనే వాటిని తీసేందుకు కొంత ఇబ్బందిగా మారింది. వెంటనే బిల్డింగ్ పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న కొంతమందిని మాత్రమే రక్షించగలిగారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. కానీ దాని శిథిలాల కింద ఎవరైతే ఇరుక్కున్నారో వారు చెప్పినట్టుగా 20 నుంచి 25 మంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 12 మందిని మాత్రమే రక్షించగలిగారు. ఇంకో 10 నుంచి 12 మంది వరకు కూడా శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారు, వారు సజీవంగా ఉన్నారా, ఆర్థికంగా గాయపడ్డారా, అసలు ఏ పొజిషన్ లో ఉన్నారనేది కూడా వారు తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.